గాయస్ అసలు ఏమైందంటే మా మమ్మీకి జ్వరం వచ్చింది. ఒక 2 days నుంచి ఇంట్లోనే ఉంటుంది. సో ఏం పని చేస్తలే అని చెప్పేసి జర మమ్మీకి హెల్ప్ చేద్దామని నేనే ఇల్లాకు ఉతికేసి ఆ బట్టలు ఉతికేసి ఆ బాసనలన్నీ తోమేసి అన్నం పట్టేసి ఆ యూట్యూబ్లో చూసి ఆ టమాటోతో ఏదో కూర వేసేసిన. ఇవన్నీ నీట్గా ఇల్లు మొత్తం నీట్గా సెట్ చేసిన. మమ్మీ లేచింది. మమ్మీ లేచి చూసింది ఎవర్రా ఇల్లు కిందనంటే మమ్మీ నేనే మమ్మీ అని చెప్పిన. బట్టలు వాళ్ళు ఉతికిర్రా అంటే అది కూడా నేనే ఉతికిన మమ్మీ అని చెప్పిన. మరి బాసనలు వాళ్ళు తోమిర్రా అంటే అది కూడా నేనే వేసిన మమ్మీ అని చెప్పిన. సో అన్నం అయిపోయిన తర్వాత నిమ్మలంగా అన్నం తిన్నది. అరే అన్నం ఎవరు వండిర్రా అంటే మమ్మీ నేను వండిన మమ్మీ నా చేతులతో అన్న మమ్మీ అంటే అరే కిరాక్ ఉంది అంటే ఫుల్ ఖుషి అయిపోయినా. కానీ ఇప్పుడు మా మమ్మీ ఏమంటుంది తెలుసా ఫ్రెండ్స్, అరే రేపటి నుంచి ఇంటి పని మొత్తం నువ్వే వేయాలని అంటుంది. అదే మమ్మీ ఏదైనా జ్వరం వచ్చిందని నేను హెల్ప్ చేసిన మమ్మ అంటే ఆహా అట్లా కాదు, నువ్వు ఇంట్లో పని చేస్తాను ఇంట్లో ఉండాలి లేకుంటే ఇంట్లోకెళ్ళి తెంగేయాలని అంటుంది. ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఆ పని ఒక్కరోజు చేస్తేనే నా చిరిగిపోయింది. ఇప్పుడు రోజు అదే పని చేయాలంటే నాకు చుక్కలే. ఇక అరే హరికి భాషలో ముదా ఏం చేయబ్బా? నీ అమ్మ నీకు ఇంకొకసారి హెల్ప్ చేయొద్దే.